సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనకు డిఎస్సి టెట్కి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్ని తీసుకోబోతున్నాం. అదేంటి అంటే బోధనా దశలు, ఫేజెస్ ఆఫ్ టీచింగ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ, మన ఛానల్ ఫ్రీ ఛానల్ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయి. పిఏకి సంబంధించిన టాపిక్స్ కానివ్వండి, టెట్కి సంబంధించిన టాపిక్స్ కానీ, సిటెట్కి సంబంధించిన టాపిక్స్ కానీ తప్పనిసరిగా దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్కి వెళ్ళండి. అందులో మీరు ఏ వీడియో అయినా కూడా మీకు ఫ్రీగానే అవైలబిలిటీగా ఉంటుంది. ఓకే, టాపిక్లోకి వెళ్తున్నాం. బోధనా దశలు అంటే ఫేజ్ ఆఫ్ టీచింగ్ అంటే మనం ఒక పాఠ్యాంశాన్ని బోధించడానికి మనం ఏమేమి దశలు ఉంటాయి అనేది ఇందులో మనకు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఒక లెసన్ని బోధించడానికి, లెసన్ బోధించడంలో 3 దశలు ఉంటాయి. ఒకటేమో ప్రియాక్టివ్ ఫేజ్ లేదా దాన్నే పూర్వ చర్యాత్మక దశ అంటారు. రెండోది తీసుకున్నట్టయితే మామూలుగా యాక్టివ్ ఫేజ్, చర్యాత్మక దశ అంటారు. తర్వాత మూడోది తీసుకున్నట్టయితే పోస్ట్ యాక్టివ్ ఫేజ్. మూడోది తీసుకుంటే పోస్ట్ యాక్టివ్ ఫేజ్ లేదా దీన్ని ఏమంటారంటే ఉత్తర చర్యాత్మక దశ. ముఖ్యంగా ఈ దశల పైన క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఎన్ని దశలు ఉంటాయని అడగచ్చు, లేకపోయినట్టయితే ఏ దిశలో ఏం జరుగుతుందనేది అడగవచ్చు. సో ఫస్ట్ మనం దేని గురించి తెలుసుకోబోతున్నామంటే ప్రీ యాక్టివ్ ఫేజ్, పూర్వ చర్యాత్మక దశను గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మనం ఏం చేస్తున్నాం, జనరల్గా ఏంటంటే ఏమేం చేస్తామంటే ప్రిపరేషన్ ఆఫ్ లెసన్ ప్లాన్. ఉదాహరణగా ప్రీవియస్ బిట్ అడుగుతున్నాడు, లెసన్ ప్లాన్ అనేది ఏ దశలో తయారు చేసుకుంటాం మనం. ఆన్సర్ లోపల ఏమి ఇస్తున్నారంటే ప్రియాక్టివ్ ఫేజ్ అంటే పూర్వ చర్యాత్మక దశ, రెండో ఆన్సర్ చర్యాత్మక దశ యాక్టివ్ ఫేజ్, మూడవది ఉత్తర చర్యాత్మక దశ పోస్ట్ యాక్టివ్ ఫేజ్, ఫోర్త్ ఇంకోటి ఏదో ఇస్తాడు ఆన్సర్. సో లెసన్ ప్లాన్ తయారు చేసుకునే దశ ఏది అంటే మనందరికీ తెలిసిందే పూర్వ చర్యాత్మక దశ. ఇందులో ఏమేం చేస్తాము అంటే ఒకటి ప్రిపరేషన్ ఆఫ్ లెసన్ ప్లాన్, పాఠ్య ప్రణాళికను మనం లెసన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. అదేవిధంగా రెండోది తీసుకున్నట్టయితే సెలెక్షన్ ఆఫ్, ఎంపిక చేసుకుంటాం. లెసన్ ప్లాన్ తయారు చేసే ముందు మనం ఏ అంశాన్ని బోధిస్తాం, ఎంతవరకు కాంటెంట్ని బోధించాలి, సెలెక్షన్ ఆఫ్ కాంటెంట్ బోధనా విషయాన్ని ఎంపిక చేసుకుంటాం కదా, ఎంతవరకు చెప్పాలి అనేది. ఒకవేళ ఫ్లవర్ అంటే ఫ్లవర్ పార్ట్స్, లేదా మొక్క లేకపోతే మొక్క భాగాలు, వాటి పేర్లేంటి, విధులేంటి, అట్లా డిసైడ్ చేసుకుంటాం. రెండవది ఆబ్జెక్టివ్స్, లక్ష్యాల ఎంపిక. ఈ మధ్యకాలంలో విద్యా ప్రమాణాలు అని అంటున్నాం. మనందరికీ తెలిసిందే, మారిన ఎన్సీఎఫ్ తర్వాత కొత్త టెక్స్ట్ బుక్స్లో ఏమంటున్నారు, లక్ష్యాలు లేదా విద్యా ప్రమాణాలు అంటున్నారు. అకాడమిక్ స్టాండర్డ్స్ను ఎప్పుడు ఎంపిక చేస్తాం, పిల్లల్లో సాధించాల్సిన విద్యా ప్రమాణాలను ఎప్పుడంటే మనం లెసన్ ప్లాన్ అంటే ముందే మనం చెప్పకపోయే ముందే మనం లెసన్ ప్లాన్లో రాసుకుంటాం. లక్ష్యాలు లేదా విద్యా ప్రమాణాలను మొదలే రాసుకుంటాం. ఏమేం చేయాలి, విషయ అవగాహన, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, విషయ అవగాహన చేయాలి, లేదా పటం గీసే నైపుణ్యాలు, పట నైపుణ్యం లేదా పరిశీలన నైపుణ్యం. సో అట్లా మనం ఏం చేస్తామంటే, లేదా స్కిల్స్, ఏ స్కిల్స్ అయితే ఆ స్కిల్స్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మెథడ్ ఆఫ్ టీచింగ్, మనం ఎట్లా చెప్పాలి, మనం చైల్డ్ సెంటర్డ్ మెథడ్, యాక్టివిటీ బేస్డ్ లేదా ఎక్స్పెరిమెంటల్ మెథడ్. సో ఏ మెథడ్ను కూడా మనం ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. మెథడ్ ఆఫ్ టీచింగ్ను కూడా మనం ఎప్పుడు అంటే పూర్వ చర్యాత్మక దశలోపటినే లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకునే టైంలోపటినే మనం చేసుకుంటాం. అదేవిధంగా మెథడ్స్ ఆఫ్ టీచింగ్, బోధనా పద్ధతుల ఎంపిక అంటే ఒకసారి ఒక లెసన్ ప్లాన్లో ఒకటే పద్ధతి కావచ్చు, మల్టిపుల్ కావచ్చు, ఏ రకమైన కావచ్చు. ఒకసారి ఒక యాక్టివిటీ చేస్తాం, లేదా ఫీల్డ్ ట్రిప్ చేస్తాం, లేదా డిస్కషన్ చేపిస్తాం, ఎన్నో రకాలు మీ అందరికీ తెలిసిందే. ఆ మెథడ్స్ ఏవి ఉన్నాయో ఎట్లా చేయాలనో మనం చేసుకుంటాం. ఇక నెక్స్ట్ ఏంటంటే బోధనోపకరణాల తయారీ లేదా ఎంపిక, గ్లోబ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పడానికి, సోషల్ బోధించడానికి లేదా ఈవీఎస్లో బోధించడానికి మనకి ఏంటంటే జియోగ్రఫీ, ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబ్ కావాలి. గ్లోబ్ ఏం చేస్తాం, మన స్కూల్ లోపల కానీ ఎక్కడ కానీ ఆల్రెడీ ఉన్న గ్లోబ్ని తీసుకుంటాం మనం, లేదా మ్యాప్స్ కావచ్చు, చార్ట్స్ కావచ్చు, మొదలై ఎంపిక చేసుకుంటాం ఇవన్నీ కూడా కదా. సెలెక్షన్ లేదా కొంత ప్రిపరేషన్ ఆఫ్ మెటీరియల్, టీఎల్ఎం చార్ట్స్ కానీ అవి కానీ ప్రిపేర్ చేసుకుంటాం. ఈ విధంగా కనుక పూర్వ చర్యాత్మక దశలో తీసుకున్నట్టయితే ఒకటేమో ప్రిపరేషన్ ఆఫ్ లెసన్ ప్లాన్ కూడా తయారు చేసుకుంటాం. రెండోది తీసుకుంటే సెలెక్షన్ ఆఫ్ కాంటెంట్, బోధనాంశం. అదేవిధంగా ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలు లేదా అకాడమిక్ స్టాండర్డ్స్ అంటాం. అదేవిధంగా మెథడ్స్ ఆఫ్ టీచింగ్, ఏ పద్ధతిలో బోధించాలో మొదలై డిసైడ్ చేసుకుంటాం మనం కదా. నెక్స్ట్ తీసుకుంటే బోధనోపకరణాల ఎంపిక లేదా తయారీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ అంశాన్ని తీసుకున్నట్టయితే రెండవది చర్యాత్మక దశ, యాక్టివ్ ఫేజ్ అంటాం. సో యాక్టివ్ ఫేజ్లో ఏమేం చేస్తాం అని అంటే మామూలుగా ప్రెజెంటేషన్, యొక్క లెసన్ అనేది బోధించడం అనేది జరుగుతుంది. బోధనం పిల్లలకు మనకు ఇంటరాక్ట్ స్టార్ట్ అవుతుంది, అందులోపటి ఇవన్నీ వస్తుంటాయి.
అంటే ప్రెజెంటేషన్ ఉంటుంది. ప్రదర్శనలో భాగంగా మనం చెప్తుంటాం, కానీ జనరల్గా ఏంటంటే ప్రదర్శన. ఇందులో భాగమే మోటివేషన్, అంటే పిల్లల్ని సంసిద్ధం చేసుకుంటాం, మానసికంగా మెంటల్గా రెడీనెస్ చేసుకుంటాం. ఇక శీర్షిక ప్రకటన అవన్నీ ఇందులో వస్తాయి. ఈ ప్రెజెంటేషన్ అంటే చాలా మనకు ఆటోమేటిక్గా వచ్చేసినట్టే. ఇందులో ఏమేమి వస్తాయంటే యాక్టివిటీస్ వస్తాయి, రకరకాల యాక్టివిటీస్ కావచ్చు, లేదా ఇంటరాక్షన్స్ కావచ్చు, డిస్కషన్స్ కావచ్చు, డిస్కషన్స్, ఫీల్డ్ ట్రిప్స్, క్షేత్ర పర్యటన అవసరమైన సందర్భంలో, ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, గ్రూప్ యాక్టివిటీ, ఏది అవసరమైన సందర్భాన్ని బట్టి ఇవన్నీ ఇంటరాక్టివ్ ఫేజ్లో రావడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా చర్యాత్మక దశ, రెండవ దశలో ఇప్పుడు యాక్టివ్ ఫేజ్ అయితే ఉందో అందులోపల మనం ఏంటంటే లెసన్ ప్రెజెంటేషన్ చేస్తాం, పిల్లలకు అభ్యసన అనుభవాలను అందిస్తాం. అభ్యసన అనుభవాల ద్వారా మనం ఆశించిన ప్రవర్తన మార్పులను లేదా బోధనా లక్ష్యాలను లేదా అకాడమిక్ స్టాండర్డ్స్ను సాధించే ప్రయత్నం చేస్తామనే విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ రకంగా ఈ దశలోపల ఏమేం చేస్తామంటే ప్రెజెంటేషన్, సింపుల్గా చెప్పాలంటే ప్రెజెంటేషన్ చేస్తాం. ఇందులో ఏమేమి వస్తాయి? ప్రెజెంటేషన్లో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లవర్ గురించి మనం చెప్పాలి, లేదా మొక్కల గురించి చెప్పాలి. పిల్లలు ఏం చేస్తాం, మీరు స్కూల్ గార్డెన్కి వెళ్ళి రకరకాల ఫ్లవర్స్ను సేకరించుకొని రండి గ్రూప్ లోపల అని చెప్తాం. సో అక్కడ ఏమవుతుంది, ఫీల్డ్ ట్రిప్ అవుతుంది, క్షేత్ర పర్యటన అవుతుంది. తీసుకొచ్చిన తర్వాత ఏం చేయమంటాం, ఆ ఫ్లవర్స్ని అబ్జర్వేషన్ చేయండి, గ్రూప్లో డిస్కస్ చేయండి, అందులో డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసి మళ్ళీ ఏం చేయమని అంటాం, మామూలుగా పటాలు గీయమంటాం, వాళ్ళ అబ్జర్వేషన్ చేసినవన్నీ నోట్ డౌన్ చేయమంటాం. తర్వాత ఏం చేస్తామంటే ప్రెజెంటేషన్ చేయమంటాం, గ్రూప్ ప్రెజెంటేషన్ చేయమంటాం. సో ఇందులో కూడా మనం తీసుకున్నట్టయితే వాళ్ళు వెళ్ళడము ఒక యాక్టివిటీ కింద వస్తుంది, గ్రూప్ డిస్కషన్ ఇంకొక యాక్టివిటీ కింద వస్తుంది, ప్రెజెంటేషన్ కూడా ఇంకొక యాక్టివిటీ కింద వస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ విధంగా ప్రెజెంటేషన్ అనేది మనం చేస్తాం. ఇక్కడ గ్రూప్ యాక్టివిటీ కావచ్చు, ఇండివిజువల్ యాక్టివిటీ వాటి. ఇక నెక్స్ట్ ఫైనల్ స్టేజ్ ఏంటంటే ఉత్తర చర్యాత్మక దశ, పోస్ట్ యాక్టివ్ ఫేజ్ అంటాం. లెసన్ చెప్పిన తర్వాత, లెసన్ చెప్పడం అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం జనరల్గా కంప్లీట్ అయినాక మనందరికీ తెలిసిందే. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఎవాల్యుయేషన్, మూల్యాంకనం అంటాం. అంటే కొంత పార్ట్ మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే మరి లెసన్లో ఒక భాగమా అంటే భాగం కూడా కావచ్చు, ఏ మేరకు అర్థమైంది అనేది. కానీ జనరల్గా ఇక్కడ ఉత్తర చర్యాత్మక దశలో ఏంటంటే హోంవర్క్ ఇస్తాం, అదేవిధంగా స్లిప్ టెస్ట్ పెట్టుకుంటాం, ప్రాజెక్ట్ వర్క్స్ కూడా పిల్లలకి ఇవ్వడం అనేది జరుగుతుంది. మరొకసారి చూద్దాం. ఉత్తర చర్యాత్మక దశ పోస్ట్ యాక్టివ్ ఫేజ్లో ఏమేమి వస్తుందంటే హోంవర్క్ వస్తుంది, స్లిప్ టెస్ట్ వస్తాయి, ప్రాజెక్ట్ వర్క్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా జనరల్గా మనందరికీ తెలిసిందే. ఇవి ఎందులో వస్తాయంటే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో ఒక భాగంగా రావడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా తీసుకున్నట్టయితే మనం బోధనా దశలు ఎన్ని రకాలు, ఫేస్ ఆఫ్ టీచింగ్ అంటే 3 రకాలు. ఏమేంటి అంటే ఒకటి ప్రీ యాక్టివ్ ఫేజ్, దీన్నే పూర్వ చర్యాత్మక దశ అంటారు. రెండో తీసుకున్నట్టయితే చర్యాత్మక దశ, యాక్టివ్ ఫేజ్ అంటాం. అదేవిధంగా మూడవది ఏంటి అంటే ఉత్తర చర్యాత్మక దశ లేదా పోస్ట్ యాక్టివ్ ఫేజ్ అంటారు. సో ఎట్లకెళ్ళన్నా అడవచ్చు. ప్రీవియస్ అడిగిన బిట్ మాత్రం మీరు తీసుకున్నట్టయితే గమనించినట్టయితే ప్రిపరేషన్ ఆఫ్ లెసన్ ప్లాన్ ఏ దశలో జరుగుతుంది అంటే దాన్ని బట్టి అదొక క్యూ దొరుకుతుంది, అంటే అందులో ఏం జరుగుతుందో, ఏ దశలో ఏం జరుగుతుందో మనకు తెలిసి ఉండాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చేయండి. నా ఫోన్ నెంబర్ కూడా 9949038628. కాల్ చేయొచ్చు, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.